దీన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటామండి. షుగర్ కనుక ప్రెగ్నెన్సీలో వస్తే, హైపర్ టెన్షన్, ప్రీ ఎక్లాంప్సియా అంటాం 20 వీక్స్ తర్వాత వస్తే. ఇది బేబీ మీద బ్యాడ్ ఇంపాక్ట్ ఉండొచ్చు. సో మనం ఏంటంటే బేబీ ఆర్గన్ ఫార్మేషన్ కానీ ఫ్యూచర్లో వాళ్ళ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ రోల్ ప్లే చేస్తాయి. ఖచ్చితంగా మంచిగా కంట్రోల్ చేయాలి. షుగర్ కనుక తీసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ద టాబ్లెట్స్ ఆర్ కాంట్రాఇండికేటెడ్. మనం గర్భిణీ స్త్రీలలో టాబ్లెట్స్ ఇవ్వలేము. ఇన్సులినే స్టార్ట్ చేస్తాం టెంపరీగా. అంటే ఈ షుగర్ డెలివరీ తర్వాత స్పాంటేనియస్గా నార్మల్కి రావచ్చు, కానీ ఇది ఒక ఇండికేషన్ అనమాట. 25% ఎవరైతే ఈ ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటీస్ వస్తుందో వాళ్ళు దే కెన్ బికమ్ ఫ్యూచర్ డయాబెటిక్స్. సో డెలివరీ కాగానే నాకు షుగర్ తగ్గిపోయిందని చెప్పి వాళ్ళు నార్మల్ లైఫ్ స్టైల్కి వెళ్ళిపోతారు. లైక్ హ్యావింగ్ హై కార్బోహైడ్రేట్ డైట్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్, స్వీట్స్, ఇవన్నీ మన ట్రెడిషన్ కూడా. డెలివరీ అయ్యి వెన్ వి వెల్కమ్ న్యూ కిడ్ అంటే వీళ్ళు ఏంటంటే టెంపరీగా తీసుకున్న వాళ్ళు అప్పటి నుండే ఒక ఇండికేషన్ ఇచ్చినట్టు మనం డైట్ మెయింటైన్ చేయాలి ఫ్యూచర్ డయాబెటిక్స్ కావద్దంటే. ఆ 25% ఎవరు అవుతారని కూడా మనకు తెలియదు. బేబీకి మిల్క్ ఇస్తున్నాడు, ఫీడింగ్ చేస్తున్నప్పుడు టాబ్లెట్స్ ఇవ్వలేము, వాళ్ళకి ఇంకా ఇన్సులినే పెట్టాల్సి వస్తుంది. బేబీకి బ్యాడ్ ఇంపాక్ట్ ఉండొద్దండి. సేమ్ డైట్ మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి. అంటే కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తూ, ప్రాపర్ ఫుడ్ టైమింగ్స్ మెయింటైన్ చేస్తూ, ప్రాపర్గా మెడిసిన్ తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి. బేసిక్గా ప్రోటీన్స్ అనేది ప్యాలెటబుల్ ఉండవు, అంటే టేస్ట్ అంటాం కదా, టేస్టీగా ఉండవు ప్రోటీన్ డైట్ ఎప్పుడైనా. సో అది బ్యాలెన్స్ చేసుకోవాలి మనం.